ఏపీలో కొత్త మద్యం విధానంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. అబ్కారీ శాఖ ప్రతిపాదనలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుత మద్యం విధానం సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుంది. లిక్కర్ బాటిల్స్ కు నకిలీ హోలోగ్రామ్ సీల్ విషయంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఏపీలో కొత్త మద్యం విధానంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలు ఎక్సైజ్ శాఖ రూపొందించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 2 సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఒకటి పరిశ్రమలకు సంబంధించి, రెండవది ఎక్సైజ్ శాఖకు సంబంధించి 2 కీలకమైనటువంటి సమీక్షలు నిర్వహించబోతున్నారు. దీంట్లో పరిశ్రమలకు సంబంధించినంత వరకు పరిశ్రమల పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వం అసంబద్ధ విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే అంశంపైన కూడా సమీక్షించున్నారు. ఇక పారిశ్రామికవేత్తలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు కూడా కృషి చేయబోతున్నారు. ఈ సమీక్షా సమావేశం ఉదయం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటలకు ఎక్సైజ్ పాలసీ రూపకల్పన పైన సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే నూతన ఎక్సైజ్ పాలసీ రూపొందించాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ సిద్ధం చేసింది. అవన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ముందు ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్టోబర్ నాటికి మద్యం కొత్త పాలసీని రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం ప్రాథమికంగా జరుగుతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. పాత విధానంలో ఉన్న లోపాలను సరిచేయడంతో పాటు ప్రైవేటు మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా వద్దా అనే దాని మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం, ముఖ్యంగా హాలోగ్రామ్ స్టిక్కర్ల స్కాముల పైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించి పూర్వాపరాలను తవ్వితీస్తున్న నేపథ్యంలో ఆ రిపోర్ట్ ను కూడా తెప్పించుకుని ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు మద్యానికి సంబంధించి రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా మద్యం ఆదాయాన్ని ఎస్క్రూ చేసిన పరిస్థితి గత ప్రభుత్వం. దానిపైన దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మద్యం రేట్లు పెంచడం ద్వారా మద్యాన్ని కొనుగోలు చేయాలంటే జనాలు భయపడతారని అసంబద్ధ విధానాలను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటి ద్వారా కాకుండా మద్యం నియంత్రణకు సంబంధించి, ముఖ్యంగా మద్యానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని కూడా ఈ రోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం ప్రభుత్వమే మద్యం దుకాణాలను అందించే విధానం ఏదైతే ఉందో ఆ విషయం పైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. అవసరమైతే ప్రైవేట్ షాపులు ఇవ్వాలా వద్దా అనే దాని మీద కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమగ్రమైనటువంటి మద్యం పాలసీని తీసుకురావడంతో పాటు గతంలో ఏవైతే జే బ్రాండ్లు రాష్ట్రంలో అమ్మకానికి పెట్టారో భారీ ఎత్తున రేట్లు పెట్టి వాటన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో నాణ్యమైనటువంటి మద్యం సరఫరా చేసే కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తూ ఏవైతే చీప్ లిక్కరు, అదేవిధంగా రా లిక్కరు సరఫరా చేస్తున్నారో వాటి మీద కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద లిక్కర్ పాలసీ మీద ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం జరగబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రాథమిక సమావేశం మాత్రమే. రైట్, థ్యాంక్ యూ సత్య.